ఫ్యామిలీ లైఫ్లో ఉండేటటువంటి హర్డిల్స్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ ఇవన్నీ క్లియర్ అవ్వటం కోసం కూడా గురు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి అని మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. జూన్ 2వ తారీఖు గురువు మారుతున్నారు కాబట్టి మరి ఏ రాసుల వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహం చేత ఫ్యామిలీలో చాలా పీస్ఫుల్ హార్మనీ అనేది ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ విషయం ఒక క్లారిటీ కావాలి. ఇప్పుడు ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉందంటే వై ఇస్ ద డిస్టర్బెన్స్? ఒకటి దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎల్డర్స్ ఆర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ లోపల ఉండే ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, అండర్స్టాండింగ్. ఇలా ఉన్నప్పుడు ఒక టెంపరవరీగా మనం స్ప్లిట్ చేసి ఉండడం అనేది మంచిది. ఎవరు స్ప్లిట్ అయితే బాగుంటుంది ఈ ఇయర్ అని అడిగితే బేసిక్గా కుంభరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, ఈ రెండు రాశి వాళ్ళకు ఒక 1 yearకి అవుట్ ఆఫ్ కంట్రీ లేదంటే వేరే స్టేట్కి వెళ్ళి పనిచేయడం వల్ల మీ ఫ్యామిలీ లైఫ్ బాగుపడుతుంది. మిగతా అన్ని రాశుల వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. అంటే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ తగ్గడానికి ఈ 2 రాశి వాళ్ళు మాత్రమే కొంచెం దూరంగా, లేదంటే ఒక మీ ఇంట్లో నుంచి ఒక 80 kilometers తర్వాత మీ ఆఫీస్ ఉందంటే డైలీ అప్ అండ్ డౌన్ చేయడం, ఇలా మనం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫ్యామిలీలో ఉన్న గొడవలు తగ్గుతుంది. ఓకే, ఫ్యామిలీలో ఉన్న గొడవలు తగ్గటం కోసం ఎటువంటి పరిహారాలు చెప్తూ ఉంటారు? ఫస్ట్ విషయం, అండర్స్టాండింగ్ లేదు అంటేనే అది ఆటోమేటిక్గా రాహు కేతులు ఎఫెక్టే. మనం చూసామంటే కొన్ని చోట్ల వినాయకుడు పక్కన నాగదేవతలు ఉంటారు. సో అక్కడ ట్యూస్డే మధ్యాహ్నం 1 to 2 ఆ టైంకి వెళ్ళి మనం దర్శనం చేసుకొని, యాక్చువల్గా ఆ టైంకి ఎవరు వెళ్ళరు, బట్ మీరు వెళ్ళారు అంటే అది గ్యారంటీగా పెద్ద మార్పు వస్తుంది. కుజుడు రాహు, కుజుడు కేతు ఏ జాతకంలో కంజంక్షన్ అయితే ఉంటుందో పూర్వజన్మ ప్రాబ్లం వల్ల వాళ్ళు స్ప్లిట్ అవుతారు, లేదంటే ఒకళ్ళని మనసులో అనుకొని మిగతా వాళ్ళ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఉంటుంది. సో దాని వల్ల ఈ స్ప్లిట్ అనేది జరుగుతుంది. అదేలాగా ఒక లేడీ అయితే ఇది ఇలాంటి కాంబినేషన్. ఇదే జెంట్స్ అయితే శుక్రుడు రాహు, అదేలాగా శుక్రుడు కేతు ఈ కంజంక్షన్ ఉంటే లైఫ్ ఎప్పుడూను జెంట్స్ పరంగా లేడీస్ పరంగా ప్రాబ్లం ఉంటాం. అలా చూసినప్పుడు ట్యూస్డే మధ్యాహ్నం 1 to 2 నేను చెప్పినట్టు వినాయకుడు పక్కన పక్కన ఉన్న నాగదేవతలకి అభిషేకం చేయడం. జస్ట్ నీళ్ళు వెళ్ళి పోసి వస్తే నమస్కారం చేస్తే చాలు. అభిషేకం ఇస్ ద బేసిక్ వన్. అది మీరు చేసుకొని దాన్ని మన నుదుటిలోను తలలోనూ ప్రోక్షణం చేసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఇది మినిమం 16 weeks చేయాలి. అది చేసినప్పుడు స్లోగా మనసు మారడం, ఏదైతే నెగటివ్గా ఉందో అది కట్ అవ్వడం అని మనం చూస్తాము. తర్వాత ఫ్యామిలీ